హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే నేను మీకు క్రాబ్స్ ఫ్రై అంటే పీతల వేపుడు ఎలా చేయాలో నేను చూపించేస్తాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఏదైతే క్రాబ్స్ తీసుకున్నామో అవి క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవి మాత్రమే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అండి. మన క్రాబ్స్ని కొంచెం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాబ్స్ మనం అనుకున్న కాళ్ళతో ఫ్రై చేసుకోవచ్చు, లేదు అవి తీసేసాను మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను అవి తీయకుండానే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను స్మెల్ కోసం. సో ఇవి ముందు కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ తీసుకున్నామో, నేను 2 ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేశానండి. అది ఇందులో యాడ్ చేసేసాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం లైట్ పచ్చివాసన పోయింది అనగా మనం మూత తీసి చూసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టొమాటో నేను ప్యూరీ చేశాను పెద్ద సైజు, అది కూడా నేను యాడ్ చేసేసాను. మొత్తం ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యాక కొంచెం ఫ్రై అయింది అనగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసేసాను. ఇక్కడ ఇవన్నీ ఒకసారి మళ్ళీ మొత్తంగా కలుపుకున్నాక మనం ఏదైతే చిల్లీ పౌడర్ తీసుకున్నామో ఆ చిల్లీ మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. అంటే కారం యాడ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసేసానండి. కొంచెం ఇలా ఆయిల్ సెపరేట్ అంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక్కసారి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా క్రాబ్స్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా, బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. లోపలిది కూడా నేను తీసి ఫ్రై చేసేసాను. సో ఇక్కడ నేను అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మొత్తం అన్నీ క్రాబ్స్ అన్నీ యాడ్ చేసేసానండి. అంటే వేసి ఫ్రై చేస్తున్నాను. మొత్తం మనకు ప్రిపేర్ అయింది ఉంది కదా గ్రేవీ అంతా, ఈ క్రాబ్స్కి పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఆ క్రాబ్స్కి ఆ గ్రేవీ అంతా పట్టేంత వరకు నేను కలిపేసి ఇక్కడ ఒకసారి మొత్తంగా కలిపేసాను. ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా కుక్ చేసుకున్నాక మొత్తం అంతా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే కొంచెం ఆ గ్రేవీ అంతా క్రాబ్కి బాగా పడుతుంది కాబట్టి మనం అలా కుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ క్రాబ్కి పట్టింది. సో ఇలా సెపరేట్ ఆయిల్ అయింది అనగా కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకనే నేను యాడ్ చేశాను. కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వండుతుంది కర్రీ కాదు కదా, అందుకే ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు. లైట్గానే నేను వాటర్ యాడ్ చేశాను. కొంచెం అంటే గ్రేవీలా అయ్యి మొత్తం అంతా అది క్రాబ్కి పడుతుంది కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేశాను. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే క్రాబ్ కర్రీ అనేది ఉంటుంది. అంటే అలా కుక్ చేసుకున్నాక మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్రాబ్స్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది ఇది గ్రేవీగా. అంటే రైస్లోకి చాలా టేస్టీగా అనిపించింది. అంటే ఇది గ్రేవీ ఎక్కువ రాదు కానీ నార్మల్గా మనకి జ్యూసీగా ఉంటుంది. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ క్రాబ్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ క్రాబ్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే మనం ఎప్పుడు గ్రేవీ కర్రీసే కదా తింటాము క్రాబ్స్ కర్రీ అంటే, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.